జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. దీంతో నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి జరిగిన అవమానంపై చర్చించారు. ఇప్పటికే మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడినట్లు చెప్పారు. రేపు మరోసారి మాట్లాడతానని ఎమ్మెల్యేలకు వివరించారు. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సిద్ధార్థ్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైపోయింది. ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయడమే ఒకటి మిగిలి ఉంది. కాసేపటి క్రితం జరిగినటువంటి జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ మీటింగ్ జరిగింది. ఆ జూమ్ మీటింగ్లో నవీన్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సర్వే రిపోర్టులో ఆధారంగా దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. దాంట్లో నవీన్ యాదవ్నే గెలిచే అవకాశాలు ఉన్నాయని తమ నివేదికల్లో స్పష్టమైంది. దీంతో నవీన్ యాదవ్కే టికెట్ ఇద్దామని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేకి తెలియజేశారు. 2-3 రోజుల్లోనే అంటే 2 పేర్లతోని అధిష్టానానికి రెండు పేర్లతోని అధిష్టానానికి సీల్డ్ కవర్లో 2 అభ్యర్థుల పేర్లను పంపిద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అయితే సీరియస్ కంటెండర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ తాను బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ఖచ్చితంగా పనిచేస్తానని కూడా బొంతు రామ్మోహన్ ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్కి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు అంజన్ కుమార్ యాదవ్ కూడా సీరియస్ కంటెండర్గా ఉన్నారు. కానీ అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా పనిచేశాడు. జూబ్లీహిల్స్తో చాలా సన్నిహిత సంబంధం ఉంది. అయితే మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చినటువంటి కారణంగా ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వట్లేదు అని ఆయనకు తేల్చి చెప్పారు. సో మొత్తానికైతే నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ పేరును ఏఐసీసీకి వీళ్ళు రికమెండ్ చేస్తారు. ఏఐసీసీ ఫార్మేట్లో కేసీ వేణుగోపాల్ అఫీషియల్గా ఆయన పేరును 1-2 రోజుల్లో కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక నవీన్ యాదవ్ వైపు ఆయనకు ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ లేదంటే గతంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం కానీ అక్కడ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని బేరీజు వేసుకొని ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం చేసినటువంటి 22 నెలలలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. మొత్తానికైతే అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈయన పేరును 1-2 రోజుల్లో ఏఐసీసీ ఫార్మేట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.